వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో స్టార్ గా ఉన్నంత కాలం ఎలాంటి గొడవ ఉండదు. ఒక్కసారి పాలిటిక్స్ లోకి అడుగు పెడితే విపక్షాల విసుర్లు, విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఎంతటి స్టార్ అయినా వాళ్లపై బురద చల్లడానికో, బదనాం చేయడానికో, లేదంటే పరువు పీకి పందిరి వేయడానికో చాలా మంది కాచుకొని కూర్చుంటారు. ఆ సెగ ఎలా ఉంటుందో తమిళ స్టార్ విజయ్ కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. సినిమా రంగంలో స్టార్ గా వెలిగి మంచి ఫామ్ లో ఉన్నప్పుడే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2026లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది. ఈ ఎన్నికల కోసం విజయ్ సమాయత్తమవుతున్నారు. విజయ్ ని, అతని ఇమేజ్ ని అవహేళన చేసి మానసికంగా తనని దెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా విజయ్ పై తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఓ సభలో పన్నీర్ సెల్వం మాట్లాడుతూ విజయ్ పార్టీ పేరు టీవీకే అంటే ఏంటో చెప్పాలి అంటూ ఆయన అభిమానుల్ని కోరారు. దానికి వెంటనే త్రిష, విజయ్, కీర్తి సురేష్ అని సమాధానమిచ్చారు. దాంతో మంత్రి మీరంతా తెలివైన వాళ్ళు అంటూ వాళ్ళని మరింత ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ కామెంట్లు తమిళనాట చర్చనీయాంశమయ్యాయి. విజయ్ పార్టీకి త్రిష, కీర్తి సురేష్లకు సంబంధం ఏంటి అంటూ అక్కడి వాళ్ళు ఆరా తీస్తున్నారు. విజయ్ కు త్రిష, కీర్తిలతో ఎఫ్ఐఆర్ ఉందని, అందుకే మంత్రి ఇలా విజయ్ను ఎద్దేవా చేశారని ఓ వర్గం గుసగుసలాడుతుంది. తమిళనాట సోషల్ మీడియాలో ఈ వార్తే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీనికి విజయ్ కూడా గట్టిగా రిప్లై ఇవ్వబోతున్నారని అక్కడి పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లోకి దిగాక ఇలాంటి విమర్శల్ని ఎదుర్కోవడం మామూలే అని, విజయ్ తన కార్యాచరణపై దృష్టి పెడితే బాగుంటుందని, తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయగలడో, మిగిలిన పార్టీలకు తన పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏంటో విజయ్ చెబితే సరిపోతుందని, ఇలాంటి విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది సలహా ఇస్తున్నారు.